అయితే వస్తున్నారండి. అప్పట్లో తక్కువనే పనులు వేస్తాము. ఇంకా మా ఫ్యాక్టరీ ఎలా ఉందో చూపిస్తాం. ఇంకా మొత్తానికి వాళ్ళ సంసారం కూడా ఈడే ఉండట్లేదు. ఇంకా అది వచ్చేసి ఫ్యాక్టరీ, అక్కడ వచ్చేసి మా అమ్మాయి ఉంది. ఇంకా అది వచ్చేసి నేను కట్టేది పోగు, అది వచ్చేసి నేను కట్టేది చూపిస్తాను రండి మా ఫ్యాక్టరీ ఎట్లుందో. దీన్ని వచ్చేసి వైడింగ్ అంటాము. మాహిర్ హాయ్ బోల్. ఇంకా ఇది వచ్చేసి డబ్లింగ్ అంటాంలేండి. ఇంకా ఇది వచ్చేసి మా అమ్మ అయితే కడతాది. 60 ఉండేది, 60 స్పిన్లు అయితే ఉన్నాయి ఇవి డబ్లింగ్ అయితే. నేను 60 రాట్లాలు కడతాను, మా అమ్మ 60 డబ్లింగ్ అయితే కడుతుంది. ఇది వచ్చేసి డబల్ ఉంటాయి కదా, అందుకని డబ్లింగ్ అంటాము. ఇంకా నేను కట్టే చూడండి, ఇదైతే వైడింగు, ఇంకా అది వచ్చేసి డబ్లింగు. ఇంకా రేష్మ అయితే చూడండి ఈడుంది. ఇంకా స్ట్రీమ్ చేసి వేసిండ్రి, అంతా ఖాళీ అయిపోయింది. ఇంకా మళ్ళీ చేయాలి ఆ స్ట్రీము. ఇంకా చూడండి రేష్మ అయితే ఆడుంది, చూపిస్తాను మీకు అదే రేష్మ ఉందని. ఇంకా స్ట్రీమ్ చేయాలని చెప్పేసి ఇంకా ఇవైతే బాబిన్లు అండి, డబ్లింగ్ బాబిన్లు ఇవి వేస్తే దీని నుంచి వచ్చేసి మనకైతే లావ్ బాబిన్లు అయితే మనం చేసి ఇవ్వాలి వాళ్ళకి. ఇంకా ఆ పక్క రూమ్లో ఉండేది వచ్చేసి మిషన్లు అండి, వంటూరి జోటూరి అంటాము. మిషన్లు అయితే ఉన్నాయి, చూపిస్తాను మీకు అది కూడా. ఇంకా పోగులు అయితే పోతానే ఉంటాయి, కడతానే ఉండాలి పోగులు అయితే. ఒక నిమిషం కూకొని అట్లా లేదు, కడతానే ఉండాలి పోగులు అయితే. ఇంకా ఇప్పుడేనండి పోగులంతా కట్టి వచ్చింది, మళ్ళీ పోయినాయి చూడండి. ఇంకా అదే చెప్తాను మీకైతే, ఇప్పుడే కట్టి వచ్చిందండి. బ్లాగ్ చేద్దామని చెప్పేసి చూడండి ఎన్ని పోగులు అయితే పోయినాయి. ఇంకా ఫాస్ట్లో అయితే పెట్టినాను, మీకైతే చూపిస్తున్నాను, లెంత్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి. ఇంకా ఈరోజు అయితే ఫ్యాక్టరీ అయితే బ్లాగ్ అయితే చేస్తున్నానులేండి. ఏమో చేయాలనిపించింది నాకైతే, అందుకని చేస్తున్నాను. పెట్టినాను ఫ్యాక్టరీ వీడియో అయితే. ఇది కాదు, పాత ఫ్యాక్టరీ ఉండే కదా, ఇంకా ఆడి నుంచి వీడికి షిఫ్ట్ చేస్తున్నారులేండి. ఇంకా అందుకే ఇంకా కొత్త ఫ్యాక్టరీ కదా, అందుకని మీకు చూపిస్తామని వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఇంకా చూడండి పోగులు పారితే మాత్రం అండి కూర్చోనేకి అవుతుంది, లేకుంటే లేదు. పోగులు పారుకోకుండా కూర్చోనేకైతే అయ్యేలేదు, కడతానే ఉండాలా. పోగులు పోతానే ఉంటాయి, కడతానే ఉండాలి. ఏమైనా రేష్మ ఏమైనా బాగుంటే అప్పుడు ఏమైనా కూర్చోవచ్చు మనము. రేష్మ ఏమైనా పారితే, రేష్మ ఏమైనా పారుకోకుంటే ఇంకా నిల్చుకొనే ఉండాలండి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కడతానే ఉండాలా. పోగులు పోతానే ఉంటాయి, కడతానే ఉండాలండి. ఇంకా ఇదే అండి రేష్మ లేడీ. ఒక లేడీ తీసుకొచ్చి మీకు చూపిస్తున్నాను ఎట్లా వేసేది ఏం చెప్పేసి అని. ముందైతే అంటైతే ఉజుతానులేండి బాగా. ఇంకా అంతా బాగా ఇచ్చేసి ఇంకా రాట్లకైతే వేస్తాను. ఇంకా వేసి దాని నుంచి ఒక పోగు తీసి కట్టాలండి. ఇంకా పొద్దున్నే 9కి పోతానులేండి. ఇంకా సాయంత్రం 6 గంటలు 7 గంటలు, ఒక్కొక్క రోజు ఏమన్నా రేష్మ ఏమన్నా పడితే 7 గంటల వరకు చేస్తాను, లేకుంటే 6కి లాస్ట్ అయితే నిలబెట్టేస్తానులేండి. 6కి అయితే ఇంకా కడతా ఉన్నాను. పోగులు అయితే పోతున్నాయి, కడతానులేండి. ఇంకా మా పని ఎట్లా ఏమి అని మీకైతే చూపిస్తున్నాను. వాళ్ళైతే మనకైతే రేష్మ అయితే తెచ్చిస్తారు, దానికి వేసేసి ఖాళీ బాబిన్లు వేస్తే ఇంకా అది కడతా అంటాం కదా, అది లోడ్ అవుతాయి బాబిన్లు అయితే. ఇంకా ఆ బాబిన్లు వచ్చేసి ఆడ పెట్టినాను చూడండి, ఆ బాబిన్ వచ్చేసి మిషన్కి అయితే వేస్తాను. ఆ మిషన్ నేను కాదు కట్టేది, వేరే వాళ్ళు కడతారు. ఇంకా నేనైతే ఆ మిషన్కి అయితే వేయాలి బాబిన్లు అయితే. మనం లోడ్ చేసిస్తే బాబిన్లు వాళ్ళైతే మిషన్కి వేసి అట్లా ట్యూబ్లు ఖాళీ ట్యూబ్లు వేస్తే ఇంకా లోడ్ అవుతాయి ట్యూబ్లు. ఆ ట్యూబ్లు వచ్చేసి ఇంకా డబ్లింగ్ అని చెప్పినాను కదా, మాయం కడతారు కదా డబ్లింగు, దానికి వేస్తారు ట్యూబ్లు. చూడండి ఈ ట్యూబ్ వచ్చేసి వాళ్ళు తీసిస్తారు, తీసి స్ట్రీమ్ చేసి ఇస్తారు మనకి. మనము దీనికి వేయాలా. దీని నుంచి బాగా పోగు కట్టి ఆ బాబిన్ ఉంటుంది కదా, ఖాళీ బాబిన్, దీన్ని లోడ్ చేయాలండి. ఇంకా లోడ్ చేసి ఈ బాబిన్ వస్తుంది కదా మనకి, అది వచ్చేసి జోడ్పురి అంటాం కదా, దానికైతే వేయాలి. ఇంకా ముందైతే చూపించింది వైడింగ్ది బాబిన్లు అయితే 1 అండి, అది దానికి వేస్తాము. ఇది వచ్చేసి జోడూరి అంటాము, ఇది వచ్చేసి దీనికి వేస్తాము. ఇంకా దాని నుంచి మనకైతే ట్యూబ్లు వస్తాయండి, లావ్ ట్యూబ్లు అయితే వస్తాయి మనకి. పోగులు కడతా ఉంటే ట్యూబ్లు అయితే లోడ్ అవుతా ఉంటుంది. అట్లా ఇప్పుడు నేను పోగులు కడతా అంటే బాబిన్లు ఎట్లా లావ్ అవుతాయి, అట్లా పోగులు కడతా ఉంటే ట్యూబ్లు అయితే లోడ్ అవుతాయి. ఇంకా చూడండి మొత్తానికైతే ఎట్లుంది. కింద వచ్చేసి 1 పైన వచ్చేసి జోడూరి.
ఇంకా యూట్యూబ్లో అయితే ఏం చేద్దామంటే చూపిస్తాను ఉండండి మీకు. అది వచ్చేసి పక్కన ఇంకొక ఫ్యాక్టరీ ఉందిలేండి, ఇంకా ఆడైతే వార్పని ఉంటుంది, దానికైతే వేస్తారు, చూపిస్తాను మీకు. ఇంకా ఇంతవరకు చూస్తున్నారు కదా, అది వచ్చేసి మా ఫ్యాక్టరీ. పక్కన ఇంకొక ఫ్యాక్టరీ ఉంది, ఇంకొక ఫ్యాక్టరీ తీసుకున్నారు వాళ్ళే. ఇక్కడ వచ్చేసి ఆడ జగ సరిపోలేదని చెప్పేసి మా ఫ్యాక్టరీలో పక్కన ఇంకొక రూమ్ తీసుకొని అక్కడైతే వార్పులు అయితే వేస్తున్నారు. ఇవి వచ్చేసి ఖాళీ ట్యూబ్లు అండి. ఇంకా నేను చూపిస్తాను కదా మీకు ట్యూబ్లు అని చెప్పేసి, ఆ ట్యూబ్లు ఏం చేస్తామని చెప్పేసి దీనికైతే వేస్తారు, చూపిస్తాను ఉండండి మీకైతే. ఇది వచ్చేసి వార్పు అంటాం మనమైతే. ఇంకా చూడండి వార్పు రాట్ల మీద అయితే ఇది వచ్చేసి చిన్నదిలేండి, ఇంకా వాళ్ళు వేస్తున్నారు కదా, అది వచ్చేసి పెద్దది. ట్యూబులు చూడండి, నేను చెప్పినాను కదా ట్యూబ్లు అక్కడ కింద ఉన్నాయి చూడండి, అక్కడ వేసి ఇంకా దానికి జాయిన్ చేసి వాళ్ళు అయితే కడతారులేండి. ఇదైతే వార్పు అంటాము. నేను చూపిస్తున్నాను కదా మీకు ఈ ట్యూబ్లు ఏం చేస్తామని చెప్పేసి, వీళ్ళు తీసుకొచ్చి ఇట్లా కడతారు, దాని నుంచి మనకైతే వార్పు అయితే అవుతుంది. ఇంకా ఈ వార్పు వచ్చేసి రేషంది సీర అని చెప్తాం కదా, రేషం సీర అని, ఇంకా దానికైతే పోతుంది. దీని నుంచి అండి రేషం సీర అయితే తయారయ్యేది. ఇంకా మా ఫ్యాక్టరీకి అయితే వచ్చేస్తున్నాను, ఎన్ని పోగులు పోయినానో ఏమేమి చూసి. ఇంకా పోగులు అయితే చాలానే పోయినారులేండి, ఇంకా పోతా ఉంటాయి, ఇంకా మామూలునేది ఇంకా పోతా ఉంటాయి. రేషన్ ఏమన్నా బాగుంటే బాగుంటారు, లేకుంటే పోతా ఉంటాయి పోగులు. ఒక పక్క మాహిర్ అయితే ఏడుస్తున్నాడులేండి ఆకలికైతే, ఇంకా అన్నమైతే తినిపించేస్తాను మాహిర్కి అయితే. ఇంకా ఫైనల్గా అయితే పిల్లలకి ఆకలిస్తాను కదా అని చెప్పేసి ఇంకా అన్నం అయితే తినిపిస్తున్నాను. ఆకలికి అయితే తట్టుకోడలేండి మాహిర్ అయితే, అందుకని ఇంకా మా అమ్మ అయితే కడతా ఉంటాను తినిపిపో అని చెప్పి, అందుకని ఇంకా మాహిర్కి అయితే తినిపించేద్దామని ఇంకా క్యారీ అయితే తీసుకొచ్చేస్తున్నాను. ఇంకా మేమైతే తినేస్తున్నాంలేండి నాష్టా అయితే. మాహిర్ కూడా తినేస్తున్నాడు. ఇంకా మళ్ళీ ఇంకా 1 గంట అయిందిలేండి మధ్యాహ్నంది, అందుకని ఇంకా మధ్యాహ్నం టైం అయితే అయింది మాహిర్కి తినేకి, అందుకని చెప్పేసి ఇంకా తినిపిస్తున్నాను. అన్నము రసము చిత్రాన్నం ఉండండి, రసం ఎక్కువ తినడు, అందుకని చెప్పేసి ఇంకా చిత్రాన్నం గొజ్జు అయితే ఉండేలేండి. ఇంకా గొజ్జు తీసుకురాపో బ్యాగ్లో ఉంది అని చెప్తున్నాను, తీసుకొస్తున్నాడు, ఇంకా తినిపిస్తున్నానులేండి నేనైతే. ఇంకా మా అమ్మ అయితే పోగులు అయితే కడతానులేండి, పాడతానే లేదు పోగులు, కడతా అంటే పోతానే ఉన్నాయి పోగులు మామూలే. ఇంకా అందుకని వ్లాగ్ చేయనండి, నేను లీవ్ ఉన్నప్పుడు మాత్రం చేస్తాను వ్లాగ్ అయితే, ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు అయితే చేస్తాను. అక్కడ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నిలిచి కాళ్ళు అయితే నొప్పులు వేస్తుంటాయి, అందుకని ఇంకా మనకైతే కొంచెం వేస్తున్నాను, కారం ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి. ఇంకా మాహిర్కి అయితే తినిపించేస్తున్నానులేండి, ఇంకా అన్నం అయితే తినిపించేస్తున్నాను. ఇంకా ఆడ వస్తూ అంటారులేండి, వారంలో 2 రోజులు 3 రోజులు అట్లా వస్తూ అంటారు. మిక్చర్లు బిస్కెట్లు కుర్కురేలు అట్లా తీసుకొని అయితే గాడిలో అయితే అమ్ముకొని అయితే వస్తారులేండి. ఇంకా వచ్చంటే ఇంకా తీపిచ్చినాము. ఇది వాడు అడిగే మాహిరు మిక్చరు చోచో ఇంకా అవి ఏమంటారో నాకు తెలీదు, మురుకులో ఏమంటారు కదా, ఇంకా అడిగే ఇంకా తీసి ఇచ్చిందిలేండి మా అమ్మ అయితే. ఇంకా చూడండి పోగులు అయితే మా అమ్ములు ఇంకేం చేసేకయ్యలేదు కడతాండని. ఇంకా బుడ్డులు ఊపుతారు కదండి, అది కూడా బబుల్ మేకరు, అది కూడా తీసి ఇచ్చిండే. ఇంకా అంతా చల్లేసి ఇంకా టైం వచ్చేసి 3:30 అయితే అవుతుంది, అది మీకైతే చూపిస్తున్నాను. 3:30 అయితే అవుతుంది టైం వచ్చేసి అని చెప్పేసి. ఇంకా కరెంట్ అయితే పోయిందిలేండి అప్పుడే, ఇంకా అందుకని చూపిస్తున్నాను మీకు. కరెంట్ పోయింది, 3:30 అయితే అంది టైం వచ్చేసి అని చెప్పి. కరెంట్ పోయినప్పుడు మాత్రం మనకు కొంచెం రెస్ట్ అనేది దొరుకుతుంది. కరెంట్ పోయినా కూడా యాదండి 5 నిమిషాలు 10 నిమిషాలు పోతుంది అంతే, మళ్ళీ వచ్చేస్తుంది వెంటనే కరెంట్ పోయినప్పుడు అయితే మనకి కూర్చోనకైతే టైం అయితే దొరుకుతుందిలేండి. అదే చూపిస్తున్నాను మీకు, కరెంట్ అయితే పోయింది అని చెప్పేసి. ఇంకా మాహిర్ అయితే చూడండి ఆటలాడుకొని ఉంటాడండి, ఏమన్నా కడుపుకి ఏమన్నా తింటే ఆటలాడుకొని ఉంటాడు, ఏమన్నా ఆకలి చేస్తే ఎక్కువ ఇంక ఏడ్చేస్తాడు. ఇంకా టైం వచ్చేసి 3:30 అయితే అవుతుంది, అంతా ఆఫ్ అయిపోయినాయి చూడండి. వైరింగు డబ్లింగు అంతా సెట్ చేసుకోవాలండి. ఇంకా కరెంట్ ఏమైనా పోతే పోగులంతా వెళ్ళిపోతాయి, అంతా కట్ అయిపోతాయి. ఇంకా సెట్ అయితే చేసుకోవాలా, పోగులు మళ్ళీ కట్టాలన్నీ. ఇంకా కరెంట్ వచ్చినప్పుడు అయితే ఇడియాలండి. ఏం ఉడికైతుందో, ఎండ చాలా ఉంది. ఇంకా లడీలు చూపిస్తున్నాను కదా, అప్పుడే ఉండేది లడీలు స్ట్రిమ్ చేసింది. ఇంకా ఆయన వచ్చి స్ట్రిమ్ చేసి ఇచ్చినారు లడీలు అయితే. ఇంకా మిషన్లు అండి ఇవి చూడండి, కరెంట్ అయితే లేదు, మిషన్లకు రూమ్కి అయితే వచ్చేస్తున్నాను. ఇంకా అదైతే మీకు నేను వీడియో తీస్తుంటే వాళ్ళందరూ నన్నే చూస్తున్నారు. ఇంకా చూసుకోనిలే అని చెప్పేసి ఇంకా నేను బ్లాగ్ అయితే చేస్తున్నాను. ఇంకా కరెంట్ అయితే పోయిందండి చూడండి. కిటికీలు ఉన్నాయి, 2 కిటికీలు ఉన్నాయండి, పెద్ద పెద్ద కిటికీలు, అయినా కూడా గాలి అయితే రాదు. ఇంకా ఇది వచ్చేసి వెనకాలండి తీస్తున్నాను, కిటికీలు ఉన్నాయి కదా ఆడైతే తీస్తున్నాను. కొంచెం మాడు మూసుకుంది, ఎండ వస్తుంది, అయినా కూడా చాలా ఉడుకుంది.
ఇంకా వాళ్ళందరూ కరెంట్ పోయింది కదా అని చెప్పేసి ఇంకా ఎప్పుడు పోయి బయట అయితే కూర్చున్నారులేండి. ఇంకా కరెంట్ వస్తే లోపల వచ్చేస్తారు. ఇంకా అందరూ ఆ పక్క కూడా ఉన్నారు, ఇంకా 3 ఉన్నారు. ఇంకా బయట అయితే కూర్చొనేస్తున్నారు. ఇంకా మాహిర్ అయితే చూడండి ఆటలాడుకుంటా ఉన్నాడు. ఇంకా ఫైనల్గా అయితే కరెంట్ అయితే వచ్చేసింది. చూడండి కరెంట్ అయితే వచ్చేసింది. ఇంకా మా అమ్మకి అయితే చెప్తున్నాను ఆన్ చేయపోమ్మా అని చెప్పేసి. ఇంకా మా అమ్మ అయితే ఆన్ చేసేకైతే పోతుంది. ఇంకా ఇప్పుడు చూడండి అంతా ఆన్ అయిపోతాయి. అన్నీ సెట్ చేస్తున్నానులేండి వైడింగ్. నేనైతే వైడింగ్ అయితే సెట్ చేస్తున్నాను. ఇంకా మా అమ్మ అయితే డబ్లింగ్ అయితే పోగులంతా సెట్ చేసి రెడీ అయితే పెట్టుకొని ఉంది. ఇంకా ఆన్ చేసింది చూడండి. ఇంకా చూడండి ఇంకంతా సెట్ చేస్తున్నాను కదా, అందుకని ఒక్క కూడా పోలేదు, పడతా ఉంది. 5 నిమిషాలే అండి అంతే. ఇంకా బయట ఏం చేస్తున్నాడు అని చెప్పి ఇంకా చూస్తా అంటే మాహిర్ ఆటలాడుతున్నాడు అండి బయట అయితే. ఇంకా ఆటలాడుతున్నారు మాహిర్ అయితే. ఇంకా బయట అయితే చూపిస్తాను ఎట్లుందేమని. ఇంకా చూడండి గసగసాలు అంటారు ఏమంటారు తెలియదు, అదే చెట్టు అయితే ఉందిలేండి. ఇంకా అన్ని ఫ్యాక్టరీలలో అండి, ఇల్లు అయితే లేవు. ఇల్లు 1-2 ఉంటుంది అంతే. ఇంకా ఎక్కువ అయితే ఫ్యాక్టరీలలో అండి ఆడు ఉండేదైతే. ఇంకా మొత్తానికి చూడండి ఆ పక్క ఈ పక్క అంతా ఫ్యాక్టరీలలో అండి. ఇల్లు అయితే తక్కువ ఇండ్లు ఉండేది, ఫ్యాక్టరీలు అయితే ఎక్కువ ఉండేదిలేండి. ఇంకా అంతా వచ్చేసి ఫ్యాక్టరీలలో అండి. ఇంకా లోపలైతే ఇట్లుంది చూడండి. ఇంకా లోపలికి అయితే పోతున్నాను, ఎన్ని పగులిపోయినా ఏమి అని చెప్పి చూసేకైతే. ఇంకా మామూలే అండి నాదైతే. ఇంకా కడుతున్నాను పోగులైతే. ఇంకా అంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ అందరికీ. గుడ్ నైట్ అందరికీ, బాయ్.